పల్లీలు, నువ్వులు, కొబ్బరి లడ్డు అండి. ఇది పిల్లల్లో చాలా బలవర్ధకమైన ఆహారం అండి. అదే పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా చాలా మంచిది. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా తింటే చాలా బ్లడ్ పెరుగుతుందండి. దీనికోసం నేను పల్లీలని ఒలుచుకున్నానండి. ఒలుచుకున్నాక సిమ్లో పెట్టి డ్రై రోస్ట్ చేసుకున్నామండి. తొక్క పెళ్ళమన్నట్టు తొక్క తీసేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే నువ్వులను కూడా దోరగా వేపుకున్నానండి, పక్కన పెట్టుకున్నాను. కొద్దిగా నెయ్యిని తీసుకొని అందులో కొబ్బరిని వేపుకున్నానండి, వేపేసి పక్కన పెట్టుకున్నాను. అదే కళాయిలో బెల్లం వేసుకున్నానండి. 400 గ్రామ్స్ బెల్లం వేసుకున్నాను. బెల్లం వేసుకున్నాక కొద్దిగా వాటర్ పోసుకున్నానండి. జస్ట్ కొంచెం పోసుకుంటే తొందర పాకం వస్తుందండి. ఈ పాకం ముదురు పాకం అంటే మరీ ముదురు రాకూడదండి, బెల్లమని సౌండ్ వచ్చేటట్టు చూసుకోవాలండి. పాకం వచ్చినాక ముందుగా వేపు ఉంచుకున్న కొబ్బరి ముక్కల్ని వేసి బాగా కొద్దిసేపు ఉడికించాలండి. ఎందుకంటే పచ్చి ఉంటుంది కదా కొబ్బరిలో, ఆ పచ్చి ఉంటుందని పాకంలో కొద్దిసేపు ఉడికించాలి. ఒక 10 నిమిషాలు జస్ట్ సిమ్లో పెట్టి ఉడికించాలండి. ఉడికించినాక పాకం ఇలా అవ్వాలండి. అయితే పర్ఫెక్ట్గా వచ్చినట్టు అండి. ఇందులోన ముందుగా తొక్క తీసించుకున్న వేరుశనగ పలుకులు, అలాగే డ్రై రోస్ట్ చేసుకున్న నువ్వుల్ని వేసి బాగా కలపాలండి. బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్నాక అంతే అండి, పాకం అయితే రెడీ అయిందండి. దీన్ని కొద్దిగా తీసుకుంటూ ఉండలు చుట్టుకోవాలండి. చాలా వేడిగా ఉందండి, ఉండలు అయితే చుట్టలేకపోతుంది. చాలా ఫ్యాన్ కింద పెట్టి చిన్న చిన్న ఉండల్లాగా బాల్స్లా చేసుకున్నానండి. కొద్దిగా నెయ్యి అద్దుతూ చేస్తే చేతికి అంటుకోకుండా టేస్ట్గా కూడా ఉంటాయండి. అంతే అండి, ఎంతో బలమైన నువ్వులు, పల్లి, కొబ్బరి లడ్డు రెడీ అండి. ఇది పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ ఎంతో ఆరోగ్యం అండి, చాలా మంచిదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.